దిస్ ఈజ్ జాషువా, డిజిటల్ మార్కెటర్. సో ఈరోజు నేను మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పించాలనుకుంటున్నాను. అదేంటంటే గోడాడీలో మనకు డొమైన్ ఉండి వేరే దగ్గర మనకు హోస్టింగ్ ఉన్నప్పుడు సో ఆ రెండింటిని మనం ఎలా కనెక్ట్ చేయాలి అన్న విషయంపై నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, నాకు గోడాడీలో ఒక వెబ్సైట్ ఉంది. సో krdigitalhub.com. సో ఇది వచ్చేసరికి నా స్టూడెంట్ వెబ్సైట్. సో దీన్ని తీసుకెళ్ళి మనం హోస్టింజర్లో కనెక్ట్ చేద్దాం. హోస్టింజర్లో నేను ఇప్పుడే హోస్టింగ్ కొన్నాను. ఇక్కడ నేను హోస్టింజర్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. టైప్ చేయగానే ఇక్కడ మై అకౌంట్ ఉంటుంది. మై అకౌంట్లోకి వెళ్ళిపోతే ఇప్పుడే మనం ప్లాన్ పర్చేస్ చేసాం. ప్లాన్ పర్చేస్ చేసాము. అది హోస్టింగ్ ప్లాను. సో మీకు చీప్ అండ్ బెస్ట్లో కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దాన్ని యూస్ చేసి మీరు కొనడం వల్ల మీకు ఒక 20% డిస్కౌంట్ వస్తుందండి. యా, సో వన్స్ మనం ప్లాన్ పర్చేస్ చేసిన తర్వాత మనకు హోమ్లో ఉన్నప్పుడు డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది. యా, సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం, సో ఇక్కడ చూడండి, కంటిన్యూ క్రియేటింగ్ ఆర్ మైగ్రేటింగ్ ఏ వెబ్సైట్ అని ఉంది. ఇక్కడ స్టార్ట్ ఓవర్ చేద్దాం. సో ఫస్ట్ నుంచి మనము స్టార్ట్ చేద్దాం. అంటే ఒక వెబ్సైట్ని మనము ఎలా సెటప్ చేయాలి అన్నది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, హూ ఈజ్ దిస్ వెబ్సైట్ ఫర్ అని ఉంది. ఓకేనా, సో మై సెల్ఫ్, నా కోసం కాబట్టి నేను. తర్వాత నెక్స్ట్, ఈ ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది. సో మనం అంటే ఒక వెబ్సైటు కొత్తగా క్రియేట్ చేయాలన్నా కానీ, లేదు అని అంటే మనం ఆల్రెడీ వేరే డొమైన్ని ఇక్కడే తీసుకొచ్చి పెట్టాలన్నా కానీ, సో అలాగనే మొత్తం ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత స్టెప్ వచ్చేసరికి డూ యూ వాంట్ టు క్రియేట్ ఆర్ మైగ్రేట్ ఏ వెబ్సైట్. మనం ఏం చేస్తున్నాం, కొత్త వెబ్సైట్ని క్రియేట్ చేస్తున్నాం. డొమైన్ మనకు వేరే దగ్గర ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. యా, సో నేను జస్ట్ క్రియేట్ వెబ్సైట్. సో తర్వాత వచ్చేసరికి నేను ఇక్కడ వర్డ్ప్రెస్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇవి కూడా చేసుకోవచ్చు, కానీ ఇవంతా యూజర్ ఫ్రెండ్లీ ఉండవు. సో మనం వర్డ్ప్రెస్తో వెళ్ళడమే మంచిది. యా, సో ఇక్కడ చూడండి, ఫుల్లీ కస్టమైజబుల్ ఉంది. సో అట్లా ఎస్, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏ ఈమెయిల్తో అయితే పర్చేజ్ చేశానో సో అదే నాకు డిఫాల్ట్గా వర్డ్ప్రెస్ అడ్మిన్ ఈమెయిల్ అవుతుంది. సో నేనేం చేస్తాను, ఇక్కడ నా పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకుంటాను. సో ఖచ్చితంగా అందరూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. అనేది ఇచ్చిన తర్వాత జస్ట్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఏదైనా ఒక టెంప్లెట్ ఒకటి చూస్ చేసుకోమంటుంది. సో మనము ఏదైనా పర్లేదు, ఇక్కడ డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి. సో ఏదైనా ఒకటి మనకు బిజినెస్కి తగ్గట్లు ఏదైనా ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత అయినా మనం చేంజ్ చేసేసుకోవచ్చు, దాని గురించి ఏమి ఇబ్బంది ఏం లేదు. సో నేను జస్ట్ సో దీన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటివన్నీ కూడా ప్రీమియం టెంప్లెట్స్ అండి. ఓకేనా, సో ప్రీమియం టెంప్లెట్స్ వీటిపైన మనం డిజైన్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా, సో వన్స్ ఈ ప్రీమియం టెంప్లెట్స్ మనకు పోయాయి అనుకోండి, మళ్ళీ రావు. యా, సో అలాంటప్పుడు మనము జస్ట్ సో ఇది నేను చూస్ చేస్తున్నాను. సో జస్ట్ ఇలా పెట్టాను, మీడియా ఏజెన్సీ అని. సో దీన్ని మనం ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. మన వెబ్సైట్ ఎలా వస్తుంది, డెస్క్టాప్లో ఎలా వస్తుంది, ఆ తర్వాత ట్యాబ్లో ఎలా వస్తుంది, ఆ తర్వాత మొబైల్లో ఎలా వస్తుంది అన్నది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. సో మనకు ఒక నచ్చలేదు, మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇంకో టెంప్లెట్ కావాలంటే మనం తీసేసుకోవచ్చు. యా, సో తర్వాత కంటిన్యూ చేస్తున్నాను. సో వన్స్ నేను కంటిన్యూ చేసిన తర్వాత ఇవి ప్లగ్గిన్స్, మనం వర్డ్ప్రెస్ యూజ్ చేస్తున్నాం కదా. సో మనకు ఖచ్చితంగా కొన్ని ప్లగ్గిన్స్ అనేది వీళ్ళు రికమెండ్ చేస్తారు, కావాలంటే తీసుకోవచ్చు, లేదు అని అంటే ఇవన్నీ కూడా అన్చెక్ చేసేసి మనము నెక్స్ట్ చేసేయచ్చు. డిఫాల్ట్గా ఇస్తున్నాం కదా, సో జస్ట్ పెడదాం. ఇవన్నీ మన కంట్రోల్లోనే ఉంటాయి, తర్వాత అయినా మనము చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఓల్డ్ డొమైన్ అంటే గోడాడీలో ఉన్న డొమైన్ని మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో నేను సింపుల్గా గోడాడీకి వచ్చేసి, సో ఇది మనం ట్రాన్స్ఫర్ చేసేది కాబట్టి ఇది కాపీ చేసేసి ఇక్కడికి వచ్చి నేను జస్ట్ పేస్ట్ చేస్తున్నాను ఇది. సో పేస్ట్ చేయగానే ఇక్కడ వచ్చేస్తుంది ఏమని, ఇక్కడ చూడండి, డూ యూ ఓన్ దిస్ డొమైన్, యూజ్ ఇట్ అని అంటుంది. అంటే మీ డొమైన్ గానైతే దీన్ని యూజ్ చేసుకోండి అని అంటుంది. నేను జస్ట్ దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి, దిస్ డొమైన్ ఈస్ రిజిస్టర్డ్ ఎట్ అనదర్ ప్రొవైడర్ అంటే కదా, అంతే కదా. ఇప్పుడు మనం హోస్టింజర్లో పర్చేస్ చేసాం ప్లాన్ అనేది. ఈ డొమైన్ వచ్చేసరికి మనం ఎక్కడ కొన్నాం, గోడాడీలో కొన్నాం. యాక్చువల్లీ అలా కొనాల్సిన అవసరం ఏం లేదు, కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది అలా మిస్టేక్స్ చేస్తుంటారు. ఎలా అంటే డొమైన్ ఒక దగ్గర కొని హోస్టింగ్ ఇంకో దగ్గర కొని అలా చేస్తుంటారు.
ఒక్కోసారి డబ్బులు తక్కువ అని చెప్పి వేరే ప్రొవైడర్ దగ్గర డొమైన్ కొని డబ్బులు తక్కువ అని చెప్పి ఇంకో ప్రొవైడర్ దగ్గర హోస్టింగ్ అలా తీసుకుంటూ ఉంటారు. సో అలానే జరిగింది ఇప్పుడు కూడా. యా సారీ. ఇప్పుడు జస్ట్ నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత చేస్తాను. ఇక్కడ చూడండి సర్వర్ లొకేషన్ వచ్చేసరికి నేను ఇండియా పెట్టాను. ఇవన్నీ కూడా హోస్ట్ ఇంజర్ వాళ్ళ సర్వర్స్ అండి. ఓకేనా. సో హోస్ట్ ఇంజర్ వాళ్ళ సర్వర్స్ ఎక్కడ ఉంటాయి? యునైటెడ్ స్టేట్స్లో ఉంటాయి. తర్వాత ఇది కూడా రెండు అమెరికాలో ఉంటాయి. ఆ తర్వాత బ్రెజిల్లో ఉంటుంది, ఇండియాలో ఒకటి ఉంటుంది. ఇట్లాగా రకరకాల సర్వర్ సెంటర్స్ ఇవన్నీ కూడా. సో మనము జస్ట్ ఇండియా పెట్టేస్తున్నాను. సో ఇండియా పెట్టేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. వర్డ్ప్రెస్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసరికి డైరెక్ట్గా వర్డ్ప్రెస్లోకి వచ్చేస్తాము. సో ఇది మనము చూస్ చేసుకున్న టెంప్లెట్. సో ఇక్కడికి మనం డైరెక్ట్గా వచ్చేస్తాము. సో ఇక్కడ చూడండి డొమైన్ నేమ్ వచ్చేసరికి మనది కాదు అసలు. ఏదో డమ్మీ డొమైన్ నేమ్, ఒక నంబరు, ఏదో స్పైడరు వైట్ అట్లాగా యాంటీపోయి వైట్ అని అన్నట్లు అట్లా ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి మనది కాదు. సో మనది కానప్పుడు మనం ఏం చేయాలి? ఈ డమ్మీ డొమైన్ నేమ్తో మామూలుగా కొత్త వెబ్సైట్ ఎవరన్నా కొన్నా కూడా డమ్మీ డొమైన్ నేమ్తో ఇచ్చేస్తారు. 24 అవర్స్లో దాన్ని మనం ఏ డొమైన్ అయితే తీసుకున్నా దాంతో కనెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ మనకు కేఆర్ డిజిటల్ హబ్ని ఇక్కడున్న హోస్టింగ్తో నేను దాన్ని కనెక్ట్ చేస్తాను. సో దీనికోసం మనం ఏం చేయాలి? మళ్ళీ న్యూ ట్యాబ్ తీసుకుని హోస్టింజర్ ఓపెన్ చేయాలి. hostingr.com ఓపెన్ చేసి జస్ట్ అంటే ఒకసారి మనము ఈ క్రోమ్ వెబ్తో ఒకసారి మనం లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి krdigitalhub.com. సో జస్ట్ నేను డాష్ బోర్డ్లోకి వెళ్తున్నాను. సో డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ కనెక్ట్ చేయమని చెప్పి అడుగుతుంది. ఇక్కడ చూడండి నాకు కనెక్ట్ చేయమని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మనకు ప్రాసెస్ అయితే అయిపోయింది. మనకు వర్డ్ప్రెస్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మనము సక్సెస్ఫుల్గా దాన్ని లాగిన్ అయిపోవచ్చు, అంతా అయిపోతుంది. అయితే డొమైన్ ఇంకా మనము కనెక్ట్ చేయలేదు. సో ఇదే పాయింట్అవుట్ చేయడం అని అంటారు. సో మనము గోడాడీలో డొమైన్ పెట్టుకొని హోస్టింజర్లో హోస్టింగ్ తీసుకొని మనం ఈ రెండింటిని కలపాలి అనే ప్రాసెస్ వచ్చేసరికి మనకు ఇక్కడ ఉంటుంది హోస్టింజర్లో. ఇప్పుడు మనం ఏం చేయాలి? జస్ట్ చెక్ గైడ్ చేసేస్తే సరిపోతుంది. చెక్ గైడ్ చేసేసి ఇక్కడ చూడండి ఫస్ట్ వీళ్ళు స్టెప్స్ చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి అని. గోడాడీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి, అక్కడ మేనేజ్మెంట్ అదంతా ఉంటుంది. సో నేమ్ సర్వర్స్ చేంజ్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఈ నేమ్ సర్వర్స్ ఇలా పెట్టుకుందాం. సో మళ్ళీ మనం ప్రీవియస్ ట్యాబ్లోకి వచ్చేసి గోడాడీ ప్యానల్లోకి వద్దాం. గోడాడీ అకౌంట్లో మనం జస్ట్ లాగిన్ అయిన తర్వాత మన డొమైన్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి. సో మేనేజ్, ఓకేనా. సో మేనేజ్ మై ప్రొడక్ట్స్, ఇక్కడికి మనం వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మన డొమైన్ అనేది వచ్చేస్తుంది. సో కొంచెం మనం కిందకి స్క్రోల్ చేసామనంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఏదైనా కానీ ఒక గోడాడీ అనే కాదు, హోస్టింజర్ అనే కాదు, లేదా బ్లూ హోస్ట్ ఇలాంటి ఏదైనా కానీ, ఓకేనా. సో ఫస్ట్ డొమైన్ లాక్ చేసి ఉంటారండి, ఓకేనా. సో ఆ డొమైన్ లాక్ని మనము రిమూవ్ చేయాలి. నేను డొమైన్ లాక్ అనేది రిమూవ్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ ఆన్ ఉంటుంది, నేను ఆఫ్ చేస్తున్నాను దీన్ని. యా. సో కంటిన్యూ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం డొమైన్ అన్లాక్ చేస్తామో అప్పుడు మాత్రమే మనము డొమైన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవుతుంది. ఇక్కడ చూడండి లాక్ వచ్చేసరికి ఆఫ్లో ఉంది. యా. సో అది వన్స్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ డిఎన్ఎస్కి వస్తుంది. సో డిఎన్ఎస్కి వచ్చి ఇక్కడ నేను నేమ్ సర్వర్స్ అన్నింటిని చేంజ్ చేస్తాను. ఇక్కడ చూడండి డిఎన్ఎస్కి రాగానే నేమ్ సర్వర్స్. సో నేమ్ సర్వర్స్కి వచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తాను? చేంజ్ నేమ్ సర్వర్స్ని చేంజ్ చేస్తాను. నేమ్ సర్వర్స్ చేంజ్ చేయడానికి ఇక్కడ చూడండి ns1dnsparking.com. సో దీన్ని కాపీ చేశాను. ఇది నేమ్ సర్వర్ 1. ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేస్తాను. కాపీ చేసేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తాను. జస్ట్ సేవ్ చేసేస్తాను. సేవ్ చేసేసిన తర్వాత నేమ్ సర్వర్స్ అన్నీ అయిపోతుంది. ఇక్కడ జస్ట్ కంటిన్యూ చేసేసాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సక్సెస్, ఓకేనా. సో యువర్ రిక్వెస్ట్ ఈజ్ ఇన్ ప్రాసెస్ అని వచ్చింది. సో మన రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో వన్స్ మనకు ఇక్కడ అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ చేంజ్, ఓకేనా. సో ఇక్కడ చెక్ మార్క్ ఒకటి ఉంటుంది. ఈ నేమ్ సర్వర్స్ తీసుకున్న తర్వాత హోస్టింజర్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనం నేమ్ సర్వర్స్ తీసుకుని గోడాడీలో మనం పేస్ట్ చేసిన తర్వాత
మనం ఏం చేయాలి? వన్స్ ఇక్కడ పేస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది కదా! మెసేజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే జస్ట్ ఐ హావ్ చేంజ్డ్ ద నేమ్ సర్వర్స్. ఓకేనా? సో నేమ్ సర్వర్ రికార్డ్స్ అని అన్నట్లు జస్ట్ ఫినిష్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇది ఎన్ని గంటలు పడుతుంది? 24 అవర్స్ పడుతుందండి. ఓకేనా? సో 24 అవర్స్ లోపల లేదంటే 24 అవర్స్ దాటిన తర్వాత అయినా కానీ మన వెబ్సైట్ అనేది గోడాడీ నుంచి హోస్టింజర్కి పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. యా, సో ఇదండి ప్రాసెస్. సో ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే పాజ్ చేసుకుంటూ చూడండి, ఏదో ఒక టైంలో మీకు యూజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్. సో ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా వస్తాయి. ఇలాంటి మంచి నాలెడ్జ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.